హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. డైరెక్టెడ్ బై ఆర్యన్ ఖాన్, అదే షారుఖ్ ఖాన్ గారి సన్ అనమాట. ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ అయితే ఈ రోజు మధ్యాహ్నం 12:30 నుంచి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. నాకైతే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది భయ్య. టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చి మీకు 40 to 50 minutes డ్యూరేషన్ లోపు అయితే ఉంటుంది. మీకు టోటల్ గా చూసుకుంటే మీకు దగ్గర ఒక 4 hours 4.5 hours లో కంప్లీట్ అయిపోతుంది భయ్య సిరీస్ అన్నది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఆస్మాన్ సింగ్ తను బాలీవుడ్ లో డెబ్యూ చేయడం అయితే జరుగుద్ది. ఆ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అయిపోద్ది. అదే టైంలో ఒక ప్రొడక్షన్ కంపెనీ దగ్గర అయితే కాంట్రాక్ట్ సైన్ చేస్తాడు భయ్య. అది అలా ఉండగా ఇంకొక వైపు నుంచి కరణ్ జోహర్ మూవీ కూడా రావడం జరుగుద్ది. సో అందుకని చెప్పి ఫేమ్ కోసం కరణ్ జోహర్ మూవీని యాక్సెప్ట్ చేస్తాడు. బట్ కాంట్రాక్ట్ చేసుకున్న ప్రొడక్షన్ హౌస్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇది ఒక్కటే జస్ట్ చిన్న కాన్సెప్ట్ మాత్రమే, బట్ సిరీస్ లో ఇంకా చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. నేనైతే స్పాయిలర్ లేకుండానే చెప్పా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వీడియో కనుక నచ్చితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మంచిగా టైం పాస్ సిరీస్ అని చెప్తాను భయ్య. మరి సూపర్ తోపు తురుము అయితే కాదు. బాలీవుడ్ లో అసలు ఏం జరుగుద్ది, ఆ ఇండస్ట్రీలో జరిగే స్కామ్స్ ఏంటి, ఆ మూవీ మాఫియా ఏంటి, ప్రొడక్షన్ హౌసెస్ మధ్య జరిగే డీలింగ్స్ ఏంటి, అండ్ అక్కడ ఉండే స్టార్స్ మధ్య రిలేషన్షిప్స్ ఏంటి, ఇలాంటివన్నిటిని కూడా మీకు ఈ సిరీస్ లో అయితే చూపించడం జరుగుతుంది. వాటి కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. టైం పాస్ సిరీస్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఫుల్ గా కామెడీ ఎంటర్టైనర్ అని చెప్తా. పాజిటివ్స్ కూడా నేను అదే మెన్షన్ చేస్తాను భయ్య. త్రూ అవుట్ ద సిరీస్ కామెడీ పరంగా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. మరి పగలబడి నవ్వుకోరు, బట్ ఎంజాయబుల్ మూమెంట్స్ అయితే ఉంటాయి త్రూ అవుట్ ద సిరీస్. టోటల్ 7 ఎపిసోడ్స్ కూడా మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. మెయిన్ గా వీళ్ళు తీసుకున్న స్టోరీ కాన్ఫ్లిక్ట్ కూడా మరీ కాంప్లికేటెడ్ గా ఏమి ఉండదు. చాలా సింపుల్ స్టోరీ లైన్ నే డిఫరెంట్ సబ్ ప్లాట్స్ అయితే మిక్స్ చేసుకుంటూ మాక్సిమం అన్ని ఎలిమెంట్స్ ని కవర్ చేస్తారన్నమాట. బిగ్ స్టార్స్, వాళ్ళ పడే ప్రాబ్లమ్స్, అండ్ ప్రొడక్షన్ హౌసెస్ మధ్య డీలింగ్స్, రిలేషన్షిప్స్, అండ్ డెబ్యూ హీరో వస్తే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అండ్ నెపోటిజం ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మాక్సిమం యూనిక్ వేలో, అంటే ఒక కామెడీ వేలో అండ్ లైక్ ట్రాలింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారన్నమాట. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళు క్రిటిసైజ్ చేసుకుని చూపించిన విధానం అయితే నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. మాక్సిమం అలా చేసుకోరు, బట్ ఇక్కడ ఆర్యన్ ఖాన్ అయితే చేసి చూపించాడు. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే బిగ్ స్టార్స్ కూడా తిడతారు, తిట్టించుకుంటారు కూడా వాళ్ళని వాళ్ళే. అది కొంచెం రియాలిటీగా బాగా ప్రెజెంట్ చేశారు అనిపించింది. బాగా ఎంజాయ్ చేస్తారు భయ్య అన్ని కూడా. అండ్ బిగ్ స్టార్స్ అయితే ఉంటారు, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ అండ్ బాబీ డియోల్ గారు, ఇలా చాలా మంది అయితే ఉంటారు. బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా ఇందులోనే ఉంటారు భయ్య. నేను మెయిన్ స్టార్స్ మాత్రమే మెన్షన్ చేసా. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. చిన్న చిన్న రోల్స్ అయినప్పటికీ కూడా మంచిగా కామెడీ టైమింగ్ వర్కౌట్ అవుతుంది భయ్య అవి. అండ్ నార్మల్ సింపుల్ స్టోరీ అయినప్పటికీ కూడా క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది లాస్ట్ ఎపిసోడ్ లో. అది నాకు చాలా బాగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయాలి. అప్పటిదాకా ఒక కామెడీ సాఫీగా సాగిపోతున్న సిరీస్ కి సడన్ గా ట్విస్ట్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేయాలి, బట్ వర్కౌట్ అయింది. నాకైతే అది నచ్చింది. అండ్ మరీ ఎక్కువగా మెలో డ్రామాటిక్ గా అయితే ఏం చూపించలేదు భయ్య. నాకు అది బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ ప్లే అన్నది. ఎందుకంటే సిరీస్ మొత్తం కూడా కామెడీ వేలోనే ప్రెజెంట్ చేస్తారు. టూ మచ్ సీరియస్ అయిపోతున్నాయి అన్న సిచ్యువేషన్ లో కూడా కామెడీగా క్లోజర్ ఇస్తారనమాట. అది నాకు నచ్చింది. ఎందుకంటే మరీ మెలో డ్రామాటిక్ టూ ఎమోషనల్ చేద్దామన్నా వర్కౌట్ అవ్వదు. వీళ్ళు చేయలేదు కూడా, అది నాకు బాగా నచ్చింది. అలా చేసి ఉంటే గనక చూడలేక చచ్చిపోదాం, బట్ వాళ్ళు అలా చేయలేదు. అండ్ ఇంకా డైరెక్షన్, ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే నచ్చింది. మరీ సూపర్ డైరెక్షన్ అని చెప్పను కానీ డెబ్యూ డైరెక్టర్ గా అయితే బాగానే ప్రెజెంట్ చేశారని చెప్పాలి సిరీస్ ని. అంతమంది క్యాస్ట్ ని డీల్ చేయడం గానీ, రైటింగ్స్ పరంగా గానీ, స్క్రీన్ ప్లే పరంగా గానీ డీల్ చేసిన విధానం అయితే ఒక న్యూ డైరెక్టర్ లాగా అయితే అనిపించదు భయ్య. కొంచెం ఒక న్యూ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాడు బాలీవుడ్ లో అని చెప్పాలి. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. హీరోగా డెబ్యూ కాకుండా ఒక డైరెక్టర్ గా డెబ్యూ అవ్వడం కొంచెం సర్ప్రైజింగ్, బట్ యా ఇట్ వాస్ గుడ్. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు సిరీస్ అయితే ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. మరీ ఎక్కువ సర్ప్రైజెస్ కానీ ట్విస్ట్లు కానీ అయితే ఏమి ఉండవు. లాస్ట్ ఒక ట్విస్ట్ మాత్రం గెస్ట్ చేయలేరు, అది ఒక్కటి బాగా వర్కౌట్ అవుద్ది. ఉన్న సిరీస్ మొత్తం మాత్రం ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కదా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు భయ్య. ఆమిర్ ఖాన్ గానీ, సల్మాన్ ఖాన్ గానీ, షారుఖ్ కానీ, వీళ్ళందరి క్యారెక్టర్స్ కూడా జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు అంతే. ఏదో క్యామియోస్ లాగా అనమాట, అంతమించి అయితే ఎక్కువ ఉండదు. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పటికీ కొన్ని ఇన్సల్ట్స్ కూడా జరుగుతాయి. అవి అందరికీ నచ్చకపోవచ్చు, బట్ కామెడీగా తీసుకుంటే మాత్రం ప్రతిదీ వర్కౌట్ అవుతుంది భయ్య. క్రిటిసైజ్ చేసే విధంగా ఉంటాయి అవన్నీ కూడా. అవి తట్టుకోగలను అనుకుంటేనే చూడండి. త్రూ అవుట్ ద సిరీస్ వీళ్ళు కామెడీకి ఎంటర్టైనింగ్ పర్పస్ మొత్తం తీశారు, బట్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ కానీ, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా అంతగా ల్యాండ్ అవ్వ అనమాట. పర్ఫెక్ట్ గా బోర్ తెప్పిస్తే ఆ డ్రామా అంతా కూడా. అండ్ మెయిన్ గా కొన్ని కాన్ఫ్లిక్ట్ అయితే తీసుకుంటారు వీళ్ళు. నేను చెప్పాను కదా క్లైమాక్స్ ట్విస్ట్ అన్నది, అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. నేనైతే కామెడీగా తీసుకున్నాను కాబట్టి నాకేం పర్లేదు, బట్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు అది. అండ్ స్టోరీ కూడా అంత సూపర్ స్టోరీ ఏం కాదు భయ్య. జస్ట్ నార్మల్ సింపుల్ స్టోరీనే. మాక్సిమం వీళ్ళు డిపెండ్ అయిందంతా కూడా బాలీవుడ్ కల్చర్ ని చూపించడానికే వీళ్ళు డిపెండ్ అయ్యారు, బట్ స్టోరీ పరంగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది కూడా ఏముండదు, చాలా రొటీన్ గానే ఉంటుంది. అండ్ డ్రామా కూడా హెవీ అయిపోతుంది భయ్య. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, బట్ వెళ్ళి కొద్ది కూడా లెట్ డౌన్ అవుతూనే ఉంటుంది డ్రామా అన్నది. స్లో పేసింగ్ కూడా ఉంటుంది అనమాట. అందువల్ల ఫుల్ గా కనెక్ట్ అవ్వకపోవచ్చు మీరు.
మీరు. నాకైతే ఫుల్ గా చెప్పాలంటే స్టార్టింగ్ 3 ఎపిసోడ్స్ బాగా అనిపించాయి అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ కూడా బాగా అనిపించాయి. మధ్యలో ఎపిసోడ్స్ అన్ని బోర్ కొట్టాయి. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. కరణ్ జోహర్ గారు కానీ, బాబీ డియోల్ గారు కానీ, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా బాగానే యూజ్ చేసుకున్నారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే ఉంది. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ గా సిరీస్ అయితే ఇట్స్ టైం పాస్ వాచ్ అని చెప్తాను భయ్య. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంటర్టైనింగ్ పర్పస్ ఆ బాలీవుడ్ వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్న క్రిటిసిజం గానీ అండ్ ఆ కామెడీ గానీ చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఎక్కడ ప్రాబ్లం లేదు. సూపర్ గా వర్కౌట్ అయిన తెలుగు డబ్బింగ్ అన్నది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే న్యూడిటీ లాంటిది అయితే ఏం లేదు భయ్య. ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి అండ్ ఒక దిక్కున ఒక అబ్బాయి మాస్టర్బేట్ చేసుకుంటున్న సీన్ అయితే ఉంటుంది. ఇంతకు మించి అయితే ఏం లేవు భయ్య. ఉన్నాయి ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. స్కిప్ చేసుకుంటూ చూడగలను అనుకుంటేనే చూడండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకేనా. న్యూడిటీ వైలెన్స్ పరంగా అయితే ఏమీ లేదు. బట్ స్కిప్పబుల్ సీన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా స్కిప్ చేసుకోవాలి. అది కూడా మహా అయితే ఒక 4-5 సీన్స్ ఉంటాయి అంతే. అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు. ఓకేనా. అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంటుంది. తెలుసు కదా, కొంచెం బూతులు ఉంటాయి అక్కడక్కడ. మరీ పచ్చి బూతులు కాదు కానీ కొంచెం ఇంగ్లీష్ లో స్టైలిష్ బూతులు అయితే ఉంటాయి. వాటి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.